వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని జస్టిస్ కుమరయ్య కళ్యాణ మండపంలో మంగళవారం పట్టభద్రుల ఓటర్ల ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ఎందుకంటే తెలుసు, కొంచెం ముందుకు వెళ్ళి మా పెరట్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొంత అకౌంట్ వాళ్ళు వారికి బాగా తెలుసు. నేను చిన్నప్పుడు ఏ రకంగా ఎలా పనిచేసాం అనేది వాళ్ళు వస్తుండగా పోతున్నది వాళ్ళ నాన్నగారితో నాకు సంబంధం. అంటే ఈ జనరేషన్ కాదు, 3 తరాల వారికి నేను ఖచ్చితంగా ఆప్తులుగా ఉన్నాను. మీరు దానికి ఉదాహరణ అడగచ్చు. వాళ్ళ నాన్నకి నేను ప్రియమైన శిష్యుడు. మరి సొంతగా ఇక్కడ మేము ఊళ్ళో ఉన్నప్పుడు మా పాత ఇంటి దగ్గర చుట్టాలు ఉంటుంది. నాకు తెలుసు మరి ఎప్పుడప్పుడు సందర్భాలు అన్నీ ఇక్కడ కొడినా వాళ్ళ చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎన్నోసార్లు అక్కడ వాళ్ళు ఉండడము, పలకరించడము. అంటే నేను చిన్నగా ఉన్నాను, చాలా చిన్నగా ఉన్నప్పుడు మా పాత ఇంటి దగ్గర ఉండేది వాళ్ళు. నా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసు నేను ఏ రకంగా పెరిగాను. చాలా సింపుల్, సిన్సియర్గా. అసలు నన్ను చిన్నప్పుడు గమనించిన వాళ్ళు ఈ నరేంద్ర ఊరు, నన్ను పెంచిన ఊరు, మా మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా రేపు నేను ఎంత ఎదిగినా నాకు క్రెడిట్ వచ్చి కాదు. నా ఫస్ట్ మీటింగ్, ప్రెస్ మీట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జగిత్యాలలో నేను పెట్టాను. అక్కడ వాళ్ళకి చెప్పాను, సార్ కరీంనగర్ జగిత్యాల ఎందుకు పెడుతున్నారంటే నేను జగిత్యాల పెట్టాను. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారంగా నేను జగిత్యాల జిల్లా బిడ్డను, మా ఊరు కొడిమ్యాలని నేను ఆ రోజు కూడా చెప్పి ఉన్నాను. నేను కరీంనగర్ బిడ్డను నోన్ చేసుకుంటే నాకు ఎక్కువ వస్తుంది నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ ఉన్న ఊళ్ళు ఎక్కువ. బట్ అయినా నేను మర్చిపోకుండా జగిత్యాల బిడ్డను అని చెప్తున్నా అంటే నేను ఎంత నిష్పక్షపాతంగా ఉన్నానో ఆలోచించవచ్చు. కాబట్టి మీరు కూడా అంతే ఉద్దేశంగా నరేందర్ రెడ్డి మా బిడ్డ, సచిన్ టెండూల్కర్ మన భారతీయులు అయినందుకు మనం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ సెంచరీలు కొట్టిండు. ఆయన పేరు ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరి మారుమోగింది. సచిన్ టెండూల్కర్ నాకు ఇండివిజువల్గా ఏం చేశాడు అంటే ఏం చేస్తారు మనకి ఇండివిజువల్గా ఈ బికమ్ గ్రేట్ క్రికెటర్. భారతదేశ ఔన్నత్యాన్ని నలుగురులో పంచిపెట్టింది కాబట్టి సచిన్ టెండూల్కర్ భారతీయులు అయినందుకు మనం గర్వపడుతున్నామని మనం చెప్తున్నాం. సో నరేందర్ రెడ్డి కరీంనగర్ గడ్డ మీద పుట్టి తెలంగాణ విద్యా వ్యవస్థలో మరి ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా ఎదుర్కొని ఒక కొడిమ్యాల బిడ్డ వాళ్ళని గడగడలు ఆడిస్తూ అద్భుతమైన ర్యాంకులు సాధించిన ఆ నరేందర్ రెడ్డి కొడుకు కావడం ఉంటుంది. అంటే ఇండివిజువల్గా నరేందర్ రెడ్డి ఏం చేశాడు అంటే నరేందర్ రెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పాడు, మనం మాకు మ్రోగిస్తున్నాడు. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు వచ్చి నేను మా కొడిమ్యాల అన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు నేను సాయం చేశాను. పరిస్థితి ఎలా ఉంటుందంటే సాయం పొందిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు నాకు సాయం చేసిందని ఎవరన్నారు, పొందలేని వాళ్ళు మాత్రం పొందలేని అంటారు. అంటే ఆ నెగిటివ్ ఎక్కువ జనరల్ ఎక్కువగా ఉంటుంది. ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు నా ఫోన్కి లిఫ్ట్ చేసి నన్ను ఎవరు అన్నారు, అయ్యో నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటారు. ఇప్పుడే అందరికి చూపించారు, 2.5 గంటలైంది నా ఫోన్ ఒక చూడగా. ఇప్పుడు అందరికి చూపించి చూడగా 39 మిస్డ్ కాల్ ఉన్నాయి. అక్కడ 3 పెట్రోల్ బంక్ దగ్గర హెచ్చరించి నేను ఫోన్ చూడలేదు. ఎందుకంటే నేను పని రాసి వచ్చింది. ఫోన్ చూసి అటు ఇటు నాకు నచ్చదు. ఒక పనిలో ఉంటే ఆ పనిలోనే ఇన్వాల్వ్ కావాలని చూస్తాను నేను. తప్పగాని నిమిషానికి ఒకసారి ఫోన్ చూద్దామంటే అసలు మనం పని చేయలేము. నేను పిల్లలతో మాట్లాడినా, స్టాఫ్తో మాట్లాడినా, ఇన్స్టిట్యూట్లో తల్లిదండ్రులతో మాట్లాడినా, అసెంబ్లీలో సగం కన్సెషన్ ఇస్తారని చెప్పేస్తున్నాను. హాస్టల్ వాళ్ళు ఎవరు వచ్చినా 10% కన్సెషన్ ఇస్తారని చెప్పేసి ఖచ్చితంగా మాట ఇస్తున్నాను. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు చెప్పినట్లయితే అది మలయాళంలో కావచ్చు, జగిత్యాలలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు. నేను మలయాళం స్కూల్ పెట్టినాక నాకు కొడిమ్యాల వాళ్ళు చాలా టాలెంట్స్ పడుతున్నారు. మన సర్పంచ్ అయినా కూడా అప్పుడు ఉన్నప్పుడు చెప్పాడు, చాలా మాటలు చెప్తే నేనంటే ఫటాఫట్గా ఏది నవాడకుండా చేశాను. అంటే కొంచెం నన్ను సంప్రదించింది మా వాళ్ళు అని ఇది కూడు నెలకొని చూడండి అంటే తప్పకుండా మనం చేసిన కేసులు చాలా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అది చేశాను. అంతేకాదు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఇది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఎమ్మెల్సీతో ఉన్న భాగం ఖచ్చితంగా ఈ కొడిమ్యాల ఖ్యాతిని తెలంగాణ వ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా రాజకీయంగా నేను ఒక కొత్త చరిత్ర సృష్టిస్తాను. ఖచ్చితంగా కొడిమ్యాలని నేను దత్తత తీసుకొని ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ పాటుపడుతున్నాను. కాబట్టి చిన్న చిన్న అంశాలు కాకుండా పెద్ద పెద్ద అంశాలు కొడిమ్యాల ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో డెవలప్ చేసే విధంగా మరి మన ఇంట్లో ఉన్న రోడ్ వైడనింగ్లు కావచ్చు, లేకపోతే చిలకవాగు పునరుద్ధరణలు కావచ్చు, లేకపోతే కొడిమ్యాలలో ఇంకా మంచి విద్యా సంస్థలు ఇప్పుడు కోటగట్టులో ఒక మనం జేఎన్టీయూ క్యాంపస్ వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు మనం కలుసుకుంటే ఇక్కడ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నట్లయితే
ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఒక యూనివర్సిటీ స్థాయి దాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం చిన్న చిన్న అంశాలను కాకుండా పెద్ద పెద్ద అంశాలు కొడిమ్యాల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే హైవే రోడ్ మీద లేదు, కొంచెం లోపల రావాలి. ఇలాంటప్పుడు మనం కొడిమ్యాల ఒక మంచి పెద్ద యూనివర్సిటీ టైప్లో విద్యా సంస్థ, ఒక ఫ్యాక్టరీ ఏదైనా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, దీనికి ఖచ్చితంగా ఆ గ్లో అనేది కొడిమ్యాలకు వస్తున్నది. కొడిమ్యాల వాసులు నిజానికి చాలా మంచి వాళ్ళు. అంటే ఇక్కడ మోసం చేయడం, కుట్రలు కుతంత్రాలు ఏమి కూడా లేవు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పెరిగిన వాడిని కదా చెప్తున్నాను. కొడిమ్యాల బిడ్డలు అందరూ కూడా నిజాయితీ గల వాళ్ళని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా నేను ఎదుగుతాను. కొడిమ్యాలకి ఖచ్చితంగా మీరు ఊహించినంతగా, ఎందుకంటే నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఒక మామూలు మనిషి వల్ల 54 విద్యా సంస్థలకు 5,000 మందికి ఉపాధిని కల్పిస్తూ కరీంనగర్లోనే కాకుండా తెలంగాణలోనే ఏ జిల్లాలో అడిగినా ఎస్ ఆల్ఫోర్స్ మాకు తెలుసు నాణ్యమైన విద్య మాకు పేరు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నా రాజకీయ జీవితంలో కొడిమ్యాలను దత్తత తీసుకొని మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొడిమ్యాలు చేస్తారని వేదిక పైన అందరికీ తెలుసు. నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను. ఇవాళ వేదిక పైన 3 పార్టీల వాళ్ళు కలిశారు అంటే అది ఒక అద్భుతం. అది పార్టీలకు అతీతంగా వచ్చారు. ఇవాళ ఇది పార్టీ ప్రెసిడెంట్ అనేది కాదు, ఇక్కడ నా మిత్రులుగా వచ్చారు, నా శ్రేయులుగా వచ్చారు. మరి ఇవాళ రవీంద్ర రెడ్డి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, నేను ఉంటాను, ఎక్కడ కనపడకుండా నీకు ఉంటాను అన్నాడు. మరి వాళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చాడు అంటే బీజేపీ మండల్ ప్రెసిడెంట్ హోదాలో రాలేదు రవీంద్ర రెడ్డి అని, నా శ్రేయ క్లాస్లో వచ్చిన్నాడు. అలాగే మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళంటే కొంచెం ఊహించుంటారు నరేంద్ర రెడ్డి అని, మరి మా జర్నీలోనే కొనసాగుతున్నారు, ధైర్యంగా ఉంటారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ధైర్యంగా వచ్చారంటే ఉద్దేశం ఏంటి అంటే పార్టీలు కాదు ఇక్కడ కావాల్సింది నరేంద్ర రెడ్డి మా ఊరు వాడు, ఒక శ్రేయోభిలాషి, ఒక మిత్రుడు అని వీళ్ళందరూ డయాస్కి రావడం జరిగింది. కాబట్టి ఇదే కొనసాగింపు మనం ఎలక్షన్ల వరకు చేసి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇక్కడున్న 2,000 పైచీల కోట్లలో ఎన్ని పడతాయో అందులో ఖచ్చితంగా మనం ఒక 75% మనం ఇక్కడ చేసుకొని రిజల్ట్స్ తర్వాత అప్పుడు చూపించాలి. కొడిమ్యాల తడాకా ఏంటి అనేది రిజల్ట్ తర్వాత ఏ మండలంలో నరేంద్ర రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చింది, గెలుపు ఖాయం ఉండి గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను ఈరోజు ఇవాళ ఇంతగా ఎవరు కూడా తిరగలేదు. ఆదిలాబాద్ మార్మడ ప్రాంతానికి వెళ్ళాను, మెదక్ జహీరాబాద్ వెళ్ళాను, పటాన్ చెరుకు వెళ్ళాను, తర్వాత నిజామాబాద్లో ఉన్న మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళాను. ఓన్లీ పాపులర్